కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా, స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి, మీరు ఎందుకు జపం చేయటం లేదు, మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.